నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమండ్రి కల్తీపాలు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎంపీ మార్గాని భరత్. సీఎం ఆశయాలకు అనుగుణంగా హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి. మంత్రి కందుల దుర్గేష్. దళిత క్రైస్తవులకు ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సమగ్ర నివేదిక సమర్పణ. కోడి చెరువు కబ్జాను దారి మళ్లించడం, బీజేపీకి రాజకీయ మేలు చేయడానికే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ అవకాశంగా మార్చుకున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణ శంకర్పల్లి మోకిల రోడ్డుకు ఆనుకుని జన్వాడలో కోడి చెరువును కబ్జా చేశారని ఒక బలమైన ఆరోపణకు సమాధానం చెప్పాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలి. కబ్జా నిజమా కాదా అనే అంశంపై తెలంగాణ సర్కార్ న్యాయ విచారణ జరిపించాలి. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ డివి రమణమూర్తి, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, గెద్దాడ సుందరి, నాగూరి అన్నపూర్ణ, అడప శేషగిరి సింహాద్రి, తిలక్, అమృత్, గణేష్, బంకపల్లి సత్యబాబు, ఆకాశం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారాంతపు సమావేశానికి వచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తెలియనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకి వేదికగా మారిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎలా తయారయ్యారంటే అతను రాజకీయాల్లో అతనికంటూ సొంత ఎజెండా లేదు, తన పార్టీకి ఎజెండా లేదు. ఎజెండా లేకుండా కేవలం కొన్ని రాజకీయ పార్టీలకి అతను సపోర్ట్ చేయడం కోసం, ఆ రాజకీయ పార్టీలని కొద్ది స్ట్రాంగ్ చేయడం కోసం ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామర్ని ఒక ముడిసెర కింద వాడుకుంటున్నాడు. ఈ మధ్య తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని పేరు చెప్పి తెలంగాణ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలియదు. అక్కడికి వెళ్ళి నేను ఆంధ్రాలోనే నేను ఏమీ చేయలేకపోయినా తెలంగాణలో ఎవరినైనా భయపడక్కర్లేదు అని చెప్పడానికి వెళ్ళారో తెలియదు. తెలంగాణ వేదికగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రులు తెలంగాణ వాదులు కొట్టుకు చచ్చే విధంగా ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసం కేసీఆర్తో కుట్ర పన్ని ఈ రకమైనటువంటి అభియోగాలు, ప్రాంతీయ ప్రసంగాలు, ప్రాంతీయ ఉన్మాద ప్రసంగాలు చేస్తున్నాడని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూలంగా ఈ రాష్ట్రానికి నిజంగా ఉపయోగం లేదు. ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే ఆయన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, ఈయన్ని తోలు తీస్తాను అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నా, నిజంగా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం నువ్వు మాట్లాడి నీ సత్తా చూడుకో. అలాగే నువ్వు మాట్లాడినటువంటి ఏ మాట మీదైనా నీకు నిలకడ ఉందా? కోడి చెరువు కబ్జా దృష్టి మళ్లించడం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆరోపణ మీద నువ్వు సరిగా వివరణ ఇచ్చుకోలేనటువంటి స్థితిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెడదామని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తారా? ఎవరో కొంతమంది అమాయక యువతని మీ వెనకాల పెట్టుకొని చప్పట్లు కొట్టించుకుంటూ భజన చేసుకుంటూ కొన్ని కార్పొరేట్ మీడియాకి మీరు అనుకూలంగా ఏర్పరచుకొని ఆ కార్పొరేట్ మీడియా మీకోసం ఇష్టానుసారం పుంకాన గల సొంత కవిత్వాలు రాస్తున్నారు. వాస్తవానికి ఈ రాజకీయ ఎజెండా ఏంటి చెప్పండి? ఎజెండా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అలాగే కోడి చెరువు బాగొట్ట అంతా అసలు నిజంగా అక్కడ కబ్జా జరిగిందా లేదా అనేది శాస్త్రీయపరమైనటువంటి విచారణకి సిద్ధపడాలి. అయినా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ నువ్వు అక్కడ తెలంగాణలో ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఒక డిప్యూటీ సీఎంగా కొనసాగితే సరైనటువంటి రీతిలో
దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలకు షెడ్యూల్ కులాల హోదాను పొడిగించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్తో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ నేడు న్యూఢిల్లీలో అధికారికంగా భేటీ అయ్యారు. విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కీలక సమావేశంలో కమిషన్ చైర్మన్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సహా కమిషన్ సభ్యులందరితో హర్షకుమార్ దాదాపు 20 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఒక విశిష్ట న్యాయ కోవిదుడిగా, రాజ్యాంగ సూత్రాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ సుదీర్ఘ న్యాయానికి ముగింపు పలుకుతూ దళిత క్రైస్తవులకు, ముస్లింలకు అనుకూలంగా చారిత్రాత్మక సిఫార్సులతో కూడిన తుది నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారని ఆశిస్తున్నట్లు హర్షకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సూచనలు, సుప్రీంకోర్టు సలహాల మేరకు ఈపీఎఫ్ కనీస పెన్షన్ 7,500 పెంచాలని, 6 నెలలకు ఒకసారి పెరిగే కరువు భత్యానికి లింక్ చేయాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ పెంపుదల చేయాలని కోరుతూ సోమవారం రాజమండ్రి మూరంపూడి ఈపీఎఫ్ రీజనల్ కార్యాలయం దగ్గర ఐఎఫ్టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. సంవత్సరాల తరబడి కష్టించి తమ రక్తమాంసాలు దారపోసిన కార్మికులకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోసూరు నూకరాజు, జనార్దన్ తదితరులు నాయకత్వం వహించారు. ప్రగతిశీల పెన్షనర్ ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం తరఫున పీఎఫ్కి సంబంధించిన పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ దశలవారీ పోరాటానికి కొనసాగిస్తూ ఉన్నాం. పోయిన నెల ఏలూరులో కూడా పీఎఫ్ ఆఫీస్ ముందు కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు జూన్ 8వ తేదీన ప్రాంతీయ కమిషనర్ కార్యాలయం వద్ద రాజమండ్రిలో కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెరిగే ధరలకు అనుగుణంగా డిఏకి లింక్ చేసి పెన్షన్ను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకనంటే జీవితాంతం కష్టపడి తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు, శ్రామికులు, కష్టజీవులు వీళ్ళందరూ కూడా తమ డబ్బులు పీఎఫ్లో ఉన్నాయి. వాటి మీద పెన్షన్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇదేదో ఉచిత పుణ్యంగా వాళ్ళు ఇవ్వట్లేదు. ఈ ఇచ్చేది కూడా పెరిగే ధరలకు అనుగుణంగా ఇవ్వకుండా ఏళ్ల తరబడి 1000 రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే చాలా సిగ్గుసేట్ అయింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేశారు, సిబిటీ వేశారు. అన్ని కమిటీలు కూడా 7,500 చేయొచ్చని చెప్పేసి తీర్మానాలు ఇచ్చారు, నిర్ణయాలు చేశారు. కానీ ఈ నిర్ణయాలను అమలు చేయడంలో పాలకవర్గ పార్టీలు విఫలం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం విఫలం అవుతూ ఉంది. వీళ్ళు అంబానీలకి, అదానీలకి సేవ చేయడంలో తరిస్తున్నారు తప్ప కార్మికుల, కష్టజీవుల వాళ్ళ పీఎఫ్ విషయంలో, వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. ధరలు ఎట్లా పెరుగుతాయి? ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు. గత అనేక సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంచకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. సంవత్సరాల తరబడి 25-30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసి లక్షల రూపాయలు ఈపీఎఫ్ఓకు చెల్లించినటువంటి చందాదారులకి కనీస పెన్షన్ చెల్లించడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావటం లేదు. ఈ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని, డిఏని లింక్ చేయాలని సూచన చేసింది. పీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా ఇదే విషయాన్ని సూచన చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద సలహా ఇచ్చింది. అయినా మోడీ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 82 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పైగా ఈపీఎఫ్ నిధులున్నాయి. దీని మీద సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని ఈ పెన్షన్దారులు చెల్లిస్తే కనీసం 7,500 రూపాయలు ఇవ్వచ్చని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు ఉన్నాయి. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి ఈ పెన్షన్ పెంచేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఏ లింక్ చేయాలి, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలి. వృద్ధాప్యంలో అవసరంగా ఉంటుందనే భవిష్యత్ నిధిని దుర్వినియోగం చేస్తున్నారు. అదాని, అమ్మాయి లాంటి కార్పొరేట్ శక్తులకి ఈ డబ్బు అప్పచెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు రాజమండ్రి పీఎఫ్ రీజనల్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని చేయకపోతే మా ఉద్యమాన్ని
మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశానికి వేల సంవత్సరాల క్రితం లభించిన అమూల్యమైన ఆధ్యాత్మిక శారీరక సంపద యోగా అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్తో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సెంట్రల్ జైల్ ఎస్పీఎస్ రాహుల్, జిల్లా అధికారులు, కారాగార సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రమశిక్షణతో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. క్రమశిక్షణాయుతంగా ఈ యోగా దినోత్సవానికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి 50 మంది ఖైదీలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట. ఆరోగ్యాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్యం, అదేవిధంగా ఐశ్వర్యం, వాటితో పాటు ఆనందకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనకి రావాలనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉన్నారు. సరే, మన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన భారతదేశానికి అనాదిగా పెద్దలు అందించినటువంటి గొప్ప వరం ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. అందుకే ఇవాళ భౌతికంగా కానీ మానసికంగా కానీ మనం ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుందనేటువంటి మాట ప్రతి చోట చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క పూట, ఈ ఒక్క 40 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాకు చాలా మానసిక ప్రశాంతత వచ్చిందనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. దీన్ని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సంకల్పం మనం చెప్పుకున్నాం. సంకల్పం ఎందుకు చెప్పుకుంటామంటే ఆ సంకల్పం బలంగా ఉండాలి. ఆ సంకల్పం బలంగా ఉంటేనే సంకల్ప సిద్ధి జరుగుతుంది. సంకల్ప సిద్ధి అంటే మనం ఏ మాటలైతే ఆ సంకల్పంలో చెప్పుకున్నామో అవి సిద్ధించాలంటే మాత్రం ఆ సంకల్ప బలం మనకి గట్టిగా ఉండాలి. అది సంకల్పం ద్వారా మనం నేర్చుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, మీరు, మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళమే. ఈ ఒత్తిడిని జయించాలంటే, ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమే అనేటువంటి మాట మనం మాత్రమే కాదు, ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం. భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి యోగాని ఇతర దేశాలు కూడా అవలంబిస్తున్నాయి అంటే దానికి కారణం ఇందులో ఉన్నటువంటి గొప్పతనం. మనం వాడేటువంటి మాత్రలు కానీ, మనం చేసేటువంటి ఇతర కార్యక్రమాలు కానీ మనకి ప్రశాంతతనివ్వవు. కానీ యోగా ప్రతిరోజు చేయగలిగితే మాత్రం ఖచ్చితమైన మానసిక ప్రశాంతత వస్తుంది. మన భవిష్యత్ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను నిన్నగాక మొన్న మన ఆంధ్రప్రదేశ్కి టూరిజంలో వచ్చినటువంటి అవార్డుని తీసుకోవడానికి కేరళ వెళ్తే, కేరళలో ప్రత్యేకంగా నాకు కనిపించింది వెల్నెస్ సెంటర్స్. ఎందుకు అక్కడ ఎక్కువ టూరిజం డెవలప్ అయిందని చూస్తే ప్రతి చోట కూడా ఈ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. వెల్నెస్ సెంటర్స్ అంటే అక్కడ ప్రధానంగా యోగా నేర్పుతున్నారు, తర్వాత ఆయుర్వేదం. డాక్టర్ విజయ్ కుమార్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఆయుర్వేదం, యోగా, ఆయుర్వేదం ఈ రెండింటిని బాగా నేర్పడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా కూడా విదేశీయులు కూడా వచ్చి అక్కడ యోగా నేర్చుకుని ఆయుర్వేదంలో కూడా వారు పూర్తిగా శిక్షణ పొంది, అదేవిధంగా దాంట్లోంచి ఆరోగ్యాన్ని పొంది మొత్తంగా ఎక్కువ పర్యాటకులు రావడానికి కారణమైంది. అందుకే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు 1054 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో ఇలాంటి వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని, అందులో యోగాని ప్రధానంగా చేయాలని, దాంతోపాటు ఆయుర్వేదాన్ని కూడా పెంచి పోషించాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగాని ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అనేటువంటి విధంగా మనం ప్రారంభించుకుని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మనం అందరూ ఈ ½ అన్ అవర్లో ఎంత చేంజ్ వస్తుంది యోగా గురించి అదే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది కొంచెం హ్యాబిట్లో క్రియేట్ చేస్తానికి మనము కంటిన్యూ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు ఆల్రెడీ ప్రతిరోజు అందరూ ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు యోగా. ఈ లాగా మనము మార్నింగ్ పాజిటివ్ నోట్లో ఒకసారి స్టార్ట్ చేస్తే, గివింగ్ ½ అన్ అవర్ ఈ యోగా చేస్తే అట్లీస్ట్ ఒక పాజిటివిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. స్లోగా మనకి అంతే కన్సన్ట్రేషన్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క వర్క్లో ఎంత ఎఫిషియెంట్గా చేయగలుగుతామో అదే యోగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్
మెథడ్స్ ఫర్ దట్. సో మీ అందరూ ఇప్పుడు ఇది ఈలాగా పద్ధతి ఆల్రెడీ కంటిన్యూస్ ప్రతిరోజు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈ టైంలో ఇస్తే డెఫినెట్గా మొత్తం డేలో మీకు చేంజ్ కనిపిస్తుంది. తర్వాత ఇది లాంగ్ టర్మ్ ఏజ్ కూడా, ఈ థీమ్ కూడా ఈ ఇంటర్నేషనల్ డే యోగాకి అదే ఏజ్ ఇంప్రూవ్ అవుతుంది, లాంగిటివిటీ వస్తుంది. సో ఈ అన్ని పద్ధతిలో మనం ఇప్పుడు యోగా ఒక స్పెసిఫిక్ ఫిక్స్ చేసి స్టార్టింగ్ ప్రోటోకాల్ ఈరోజు మనం లాగా ప్రోటోకాల్ చేసాము. బట్ ఎవరెవరికి ఎంతెంత కెపాసిటీ ఉంది స్లోగా కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క స్పెసిఫిక్ డిజీజ్కి దేర్ ఇస్ సమ్ యోగా దట్ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్. అదే మనము ప్రతి ఒక్క యోగాకి ఎంత మనం చేయగలుగుతాము మనము మన బాడీ ప్రకారం, తర్వాత స్లోగా కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ చేస్తే డెఫినెట్గా మీ బాడీలో కూడా అదే ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది. సో ఈ కంటిన్యూ చేస్తే ఈ హ్యాబిట్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. కంపల్సరీ ఐ బిలీవ్ దట్ ఈ ఇలాగా ప్రోగ్రామ్స్తో పాటు మన సైడ్ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ as well as అందరూ కూడా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అందరూ ఒక హ్యాబిట్ క్రియేట్ చేయగలుగుతారు. దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. యోగాంధ్ర కార్యక్రమం మొదలు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రెమిసెస్లో ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు, జైలులో చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉంటాము, ప్రతిరోజు యోగా కూడా మీరు చేస్తున్నారు అని. అందరం కూడా మనము మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలి అని కోరుకుంటూ ఉంటాము. మనకు నచ్చినట్టుగా మన పరిస్థితులు సిచ్యువేషన్స్ ఉండాలని ప్రతి సెకండ్ అనుకుంటూ ఉంటాం. కానీ మనకు నచ్చినట్టు లేకపోయినా సరే ప్రశాంతంగా ఉండడానికి చాలా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ యోగా. సో దాన్ని మనం యోగాని కనుక మనం రోజు మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోగలిగితే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనలో ప్రశాంతత కోల్పోకుండా రోజంతా కూడా మనం పనిచేసుకోవడానికి కుదురుతుంది. సో స్ట్రెస్ అనేది నాకు తెలిసి ఎవరైతే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ఫుల్గానే ఉంటున్నారు. పక్కన వాళ్ళతో కంపారిజన్ వల్ల కానీ రకరకాల మాధ్యమాల్లో కానీ అన్నీ ఉన్నవాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు. సో మన మీద మనము అంటే మనము ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద కానీ పక్కన దీని మీద కానీ పోటీ తత్వంతో ఉంటాము, జయించాలని కోరుకుంటాం. మనల్ని మనం జయించడం అనేది చాలా కష్టమైనది. ఇందాక సంకల్పంలో కూడా చాలా మంచి సంకల్పం చెప్పారు. ఆ సంకల్పాన్ని మనం నిజంగా రీచ్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా యోగా చేయాలి. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ మనం చేయాలి. కానీ యోగాలో ఉన్న విశిష్టత మన భారతదేశం యొక్క గొప్ప గిఫ్ట్ ఎంటైర్ వరల్డ్కి. ఈ యోగాలో ఉన్న విశిష్టత యోగా అందరం చేసుకోగలుగుతాము. పక్కన ఎవరు ట్రైనింగ్ ఏమీ లేకుండా కూడా మనం చేసుకోగలుగుతాము. మన ఓన్ లెవెల్ బట్టి వీ కెన్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆల్సో. యోగా అంటే కేవలం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్తో మాత్రం ఎండ్ అవ్వకుండా ఇదొక ఆరంభంలా చూసుకుని దీన్ని మనము ఫైనల్గా మెడిటేషన్ ద్వారా ఒక యూనియన్ ఆఫ్ బాడీ, స్పిరిట్ అండ్ మైండ్ దాన్ని యోగా అంటారు. సో దాన్ని రీచ్ అవ్వడానికి ఇదొక స్టార్టింగ్ పాయింట్లో అనుకుంటూ మీ అందరితో కలిసి ఇక్కడ ఈరోజు యోగా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇది రోజు చేసుకుంటారని కోరుకుంటూ, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలామంది చేయలేదని చెప్పారు, నవ్వుతున్నారు. సో మేబీ ఈరోజు మళ్ళీ మనకి ఇంకో గుర్తు. నేను కూడా వారాన్ని రోజు చేద్దాం అనుకుంటాను కానీ వారం రోజులు 2 సార్లు మాత్రమే అవుతా ఉంది. ఇదంతా కూడా మనకి మళ్ళీ మన మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పడానికి ఈరోజు మనకి మంచి గుర్తు చేస్తూ ఉంది. దీన్ని మనం ముందుకి పాజిటివ్గా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమండ్రి కల్తీ పాల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇప్పటి వరకు పాలల్లో ఏం కలిసిందో విచారణ జరిపి ప్రకటన చేయలేదు. ప్రజల ప్రాణం అంటే ప్రభుత్వానికి లెక్కలేదా? ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలను పరామర్శించలేదు. 9 నెలల చిన్నారి రుహానియా గడిచిన 4 నెలలుగా మృత్యువుతో పోరాటం చేస్తోంది. ఎప్పటికప్పుడు చిన్నారి ఆరోగ్యం పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రభుత్వం వీరి పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. ఆసుపత్రి యాజమాన్యం చిన్నారుల డిశ్చార్జ్ చెప్పేస్తామని చెబుతోంది. డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. అధికారులు ఆసుపత్రి మీద ప్రెషర్ పెడుతున్నారు. ఆసుపత్రి వర్గాలు పాపను బయటకి తీసుకువెళ్లమంటున్నారు. వైద్యులు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వమంటున్నారు. డ్రైవర్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న మేము ఎలా భరించగలం? అంటే కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? చంటి పిల్లలు లేరా? మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు కూడా మనవలు ఉన్నారు కదా. ఏంటండి ఈ అన్యాయం? ఏంటండి? ఒకవేళ నిజంగానే కనుక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి
ఏదైనా ఆపరేషన్లు కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో కనుక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నా. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీపాలు ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా. ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు. అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితుల్లో కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా చూడలే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది. కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు. అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటిది పాలు తాగి చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఈ ఘటన జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి బాధ్యత తీసుకోకపోగా పైపెచ్చు ఈ కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. నిజంగా పాప ఫోటో చూడండి, చంటి పాప అండి. ఇలా ఉండే పాప ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అసలు ఈ తల్లిదండ్రులకి నా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ పాటికి కూటమి ప్రభుత్వము నైతిక బాధ్యత వహించి అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలా, ఆ కుటుంబాలతో మాట్లాడలా. ఈ పాప రుహానియా మరి మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది గత 4 నెలల నుంచి. 5వ నెలలో జాయిన్ అయితే ఇప్పుడు 9 నెలలు వచ్చింది. బరువు 7 కేజీలు బరువు ఉంటే 4 కేజీలు బరువు దిగిపోయింది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాపకి జీవితానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాప పరిస్థితి ఈ రకంగా ఉంటే పట్టుకోండి. ఇంకొకటి ఈ బాబు రిత్విక్ అనే బాబు ఈ రకంగా హాస్పిటల్లో ఉండేవాడు. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. మరి అదేవిధంగా క్రియేటిన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి వారం రోజులకి 10 రోజులకి తీసుకెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. దీనికి ఏమన్నా ప్రభుత్వం పెట్టుకుంటుందండి? డబ్బులు పెట్టుకోవట్లేదే. వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈయన డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్ష నోరులు నొక్కుతా ఉన్నారు, ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఈ యొక్క ఘటన గురించి సమాధానం చెప్పాలి కదా. ఈ ఘటన గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదని అడుగుతున్నా. అసలు కల్తీపాలు ఘటన జరిగి చనిపోవడం ఏంటి? కల్తీపాలు తాగి పాపం పాలు తాగి మృత్యువుతో పోరాటం చేయడం ఏంటి చిన్నారులు? ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? కనీసం సిగ్గుందా? ఇవాళ ప్రతిపక్షంగా మేము మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. అంటే నిజంగా ప్రతిపక్షము నోరులు నొక్కుతా ఉన్నారు. ఇవాళ మేము కూడా మాట్లాడకపోతే వీళ్ళకి ఏ రకమైన న్యాయం జరుగుతుందండి? ఏం భరోసా కల్పిస్తా ఉన్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇమ్మీడియట్గా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకొని ఈ పాప రుహానియా పాప 9వ నెలల పాపకి పూర్తి భరోసా అందించండి. మీరేమన్నా మీ జేబులోంచి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ప్రజల డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టేది. ఎందుకు బాధ్యత తీసుకోరని అడుగుతున్నాను. మీరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా డబ్బు ఇస్తున్నారా? లేకపోతే మీ ఇంట్లో హెరిటేజ్ కంపెనీ నుంచి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ప్రభుత్వ డబ్బు మీరు ఖర్చు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదం, మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం. ఇప్పటికీ 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు ఈ పాటికి రీఎంబర్స్ చేయాలి వాళ్ళకి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇక్కడేమో రుహానియా పాపకు సంబంధించి 3 లక్షల దగ్గర ఖర్చు పెట్టారు. ఈ బాబు రిత్విక్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక 3 లక్షలు ఎంతో ఖర్చు చేశారు. ఈ పాటికి ఎందుకు రీఎంబర్స్ చేయలేదు? వీళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ కిందన ఇమీడియట్గా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి. ఈ బాబు రిత్విక్ బాబుకి రుహానియా పాపకి వీళ్ళిద్దరికీ కూడా
ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి ప్రభుత్వం తరపున. అసలు ఈ పార్టీకి మీరు చేసిన తప్పిదానికి హెల్త్ మినిస్టర్ వచ్చి విజిట్ చేసి వీళ్ళకి భరోసా కల్పించాలి. హెల్త్ మినిస్టర్ రాడు, ముఖ్యమంత్రి రాడు, ఉప ముఖ్యమంత్రి రాడు, యాక్టింగ్ సీఎం నారా లోకేష్ రాడు. ఎవరు వస్తారండి? అసలు ఏంటంటే వీళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు అధికారం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా మేము పాడిందే పాట ఆడిందే ఆట కింద ఉంది. ఇవాళ ప్రతిపక్ష నోర్లు నొక్కినా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇది సీరియస్ గా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తాం. అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా తీసుకెళ్తాం. తీసుకుని ఆయన దృష్టిలో పెట్టిస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పిల్లలకి న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఒక్కసారి మీరు మాట్లాడండి, ఇక్కడ కూర్చుంటారు, సెంటర్కి రప్పింది పర్లేదు, కూర్చోండి అమ్మా, కూర్చోండి మాట చెప్పండి. అందరికీ నమస్కారం అండి. గట్టిగా మాట్లాడు. అక్కడ గట్టిగా చెప్ప. రా హలో, అందరికీ నమస్కారం అండి. భరత సార్కి నమస్కారం అండి. నా పేరు దుర్గా ధనశ్రీ అండి, మల్లారెడ్డి దుర్గా ధనశ్రీ అండి. మా పాప రుహన్య అండి. మా పాపకి చెప్పండి. కల్తీపాలు జరిగిన ఇష్యూలో 4 నెలల నుంచి హాస్పిటల్లో ఉంటుందండి మా పాప. ఇప్పుడు 4 కేజీల బరువుతో ఉందండి మా పాప. చెప్పమ్మా, ఏం జరుగుతుంది అసలు అక్కడ హాస్పిటల్లో ఏం చెప్తున్నారు? హాస్పిటల్లో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని డిశ్చార్జ్ చేసేయమంటున్నారండి. రేపు మార్నింగ్ వరకు టైం ఇచ్చారండి. తర్వాత తీసుకెళ్ళకపోతే రేపటి నుంచి బిల్లు పే చేయండి అని చెప్పారండి. మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా సార్ ఏం మాట్లాడలేదండి. దాని గురించి మాకేమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదండి. తర్వాత మాకు పాపకి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారండి? ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే ఆయన దగ్గర కాకుండా కలెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారని చెప్పారు సార్. మా పాపకి ఇంకా పొటాషియం లెవెల్స్ హైగానే ఉన్నాయండి. గవర్నమెంట్ వాళ్ళకి ఇది హాస్పిటల్ వాళ్ళకి ఇన్ని రోజులు ఎన్ని చేస్తున్నారు, 3 months నుండి ట్రీట్మెంట్ చేస్తున్నారా, 1 week చేయాల్సిన ట్రీట్మెంట్ మీరు మనీ కోసం ఉంచుకుంటున్నారా అని హాస్పిటల్ వాళ్ళకి ప్రెజర్ పెట్టి డిశ్చార్జ్ అని చెప్పేస్తున్నారు. ఇప్పటికప్పుడు ఈరోజు ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ అని చెప్పారండి. మేము అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఎలా వెళ్ళిపోవాలి? పాప ఇంకా స్టిల్ ట్రీట్మెంట్లోనే ఉంది. హై ప్రోటీన్ ఉన్నాయి, కేబైన్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం. ఒక డిశ్చార్జ్ అనేది రికవర్ అయ్యాక వెళ్ళాలి. పాప ట్రీట్మెంట్ బేస్లోనే ఉంది. ఇంకా లాస్ట్ వీక్ ఈ వీక్ ఇంకా హై అయ్యాయి వాల్యూస్. వాళ్ళు లాస్ట్ వీకే డిశ్చార్జ్ అన్నారు. ఇంకా మేము ఆ కాలు పట్టుకుని ఏదోలాగా హాస్పిటల్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే హాస్పిటల్ వాళ్ళు ఓకే చేశారు. మాకు గవర్నమెంట్ ప్రెజర్ ఉందండి, అయినా కానీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ హాస్పిటల్ వాళ్ళే దయవల్ల ఇంకొక వారం ఉన్నాం. అదేది ఈ వారం ముందే అయిపోవాల్సింది. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ సజెస్ట్ చేశారు ఎవ్రీ 3 daysకి బ్లడ్ శాంపుల్ తీయాలి, పాప వెయిట్ పెరగాలన్నారు. వెయిట్ పెరగాలంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఇక ఓన్లీ రైస్ని మిక్సీ బట్టి జావలాగా పట్టిస్తున్నాం మేము. ఏదైనా ప్రోటీన్ తింటే హై అయిపోతున్నాయి ప్రోటీన్, పొటాషియం వాల్యూస్, సోడియం వాల్యూస్. లేదు అంటే ఒకరోజు పాప ఏమైనా వాంతి చేసేసుకొని ఆ ఒక్క పూట మెడిసిన్ ఏమైనా తగ్గిపోయినా కానీ వాల్యూ 5.6, 7కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా 5.2 ఉంది పొటాషియం అనేది. యూరియా అనేది 70 ఉంది. మేము జాయిన్ చేసినప్పుడు 90, 70 ఉంది ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, 3 months ట్రీట్మెంట్ ఎందుకు, మీరు గవర్నమెంట్ మనీ కోసం యూజ్ చేస్తున్నారా అన్నట్లు మాట్లాడుతున్నారు. హాస్పిటల్ వాళ్ళు మాత్రం సపోర్ట్తోనే ఫస్ట్ 3 రోజులు 3-4 ముచ్చట అన్నట్టు ఫస్ట్ 3 రోజులు వచ్చేసారు అందరూ, ఎవరు రాసిన వాళ్ళు. ఆ తర్వాత ఎవడూ పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. అయినా కానీ హాస్పిటల్ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. మా దగ్గర ఏం అమౌంట్ అడగలేదు. బ్లడ్ శాంపిల్కి ఇట్లా కావాల్సిన మేము ఓన్గా పే చేసుకున్నాం. ఆ ప్రీవియస్ హాస్పిటల్వి ఆ బిల్స్ పట్టుకెళ్లారు. ఆ బిల్స్ ఒకసారి కాదు 2 సార్లు పట్టుకెళ్లారు. మళ్ళీ అవి 2 లక్షలు సార్. తర్వాత ఇక్కడ ఒక 2 lakhs అయ్యాయి. తర్వాత 2 lakhs మేము అడిగితే మీరు ఇంకా ఉన్నారు హాస్పిటల్లో అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళని అడిగితే. ఇప్పుడు దాకా మీరు ఎంత ఖర్చు పెట్టారు బిల్స్? ఇప్పుడు 4 lakhs అయింది సార్. మరి
4 లక్షలు అయింది. ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు సార్ మాకు. వారానికి 3 రోజులు ఉన్నాయి సార్. ఒరిజినల్ బిల్స్ పట్టుకెళ్ళిపోయారు సార్ ఆల్రెడీ మా దగ్గర ఉంది. ఒక జిరాక్స్ సెట్ ఉంది సార్. తమ్ముడు రండి, మీరు మాట్లాడతారా? ఎక్కడికి వచ్చేసండి, ఇలా వచ్చి మీకు పక్కన దా. అందరికీ నమస్కారం అండి. రోహనే పాప వాళ్ళ బాబాయ్నండి. మా పాపని 4 నెలల నుంచి కూడా అదే బెడ్ మీద చూస్తున్నామండి. 7 కేజీల పాప 4 కేజీలు అయింది. పుట్టినప్పుడు 2 కేజీల 800 కేజీలు ఉందండి. అలాంటి పాప మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది. ఆ పాప ఇప్పటికి కూడా ఇలా మెడ ఇలా వాల్చలేకపోతుందండి. ఇలాగే ఎత్తుకోవాల్సింది. ఫీడింగ్ కూడా మొత్తం నీళ్ళలాగా చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ క్షణాన్ని మిమ్మల్ని డిశ్చార్జ్ వెళ్ళిపోమంటున్నారు. మీ ఏడకెళ్ళి అలాంటి పిల్లల్ని తీసుకుని ఏడకి వెళ్ళాలండి. ట్రీట్మెంట్ జరిగిన పిల్లని అయితే రికవరీ అయింది, సర్లేని తీసుకుని వెళ్ళొచ్చు. వారానికో 10 రోజులకో టెస్ట్కి రావచ్చు. 3 రోజులకి టెస్ట్ చేయించుకోవాలి. 3 రోజుల కంటే రోజుకి వచ్చి మనకు ఒక్క విజిట్కి వచ్చి 10,000 15,000 అయింది. నెలకు వచ్చేసరికి మాకు 50,000 60,000 ఖర్చు అవుతుంది. ఒకవేళ 60,000 ఖర్చు అయినా కానీ గవర్నమెంట్ పట్టిస్తుందంటే అది లేదు. 4 లక్షలు అయిన ఖర్చులు ఇస్తుందంటే అది ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు హాస్పిటల్కే బిల్ ఇవ్వలేదు. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇష్యూ జరిగి రైజ్ అయిన తర్వాత ఫస్ట్ రోజు వచ్చారు, 2వ రోజు వచ్చారు. మళ్ళీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఒక్కళ్ళు కూడా మా మొహాన్ని కూడా చూడాలి. అసలు 4 నెలల నుంచి మీ జాబులు మానేసి ఉద్యోగాలు మానేసి ఒక్క పని చేయకుండా హాస్పిటల్లోనే ఉంటున్నాం. అసలు ఎట్లా ఉన్నారు చూడాలి కదా. వచ్చి 4 నెలల నుంచి 4 లక్షలు పెట్టి 4 ఇన్కమ్ లేకుండా మా బతుకులు ఎంత అండి? రోజుకి నెలకు వచ్చేసి 20,000 సంపాదించుకున్నాం. అలాంటి వాళ్ళం రోజుకి ఒక విజిట్కి 3 రోజుల్లో ఒక బ్లడ్ టెస్టులు చేయించి మెడిసిన్ 50,000 కట్టాలంటే మేము ఎలా కట్టుకుంటాం? గవర్నమెంట్ మా బాధ్యత మొత్తం ఇదే. అప్పుడు వచ్చినప్పుడేమో ఎయిర్ లిఫ్టింగ్ చేసి మీ పిల్లల్ని దేశంలో ఎక్కడికైనా విదేశాలకైనా తీసుకెళ్లి వైద్యం చేస్తామన్నారు. ఈ రోజు పాపకి ఇంత పరిస్థితి ఇంత క్షీణించినా ఆరోగ్యం ఒక్కలోచి పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే ఎమ్మెల్యే అంటారు. మీ ఎవరిని అడగాలి? ఏదో టెన్నిస్ బాల్ అడుగొట్టింది ఇటు కొట్టింది అని మధ్యలోనే పడుతున్నాం కానీ మమ్మల్ని ఆదుకునేవాడు లేడు. ఇప్పటికైనా మేము ఎందుకు వచ్చామంటే పాపను డిశ్చార్జ్ చేయాలి. రేపటి నుంచి మా మీ ఓన్ మనీ కట్టుకోవాలి. రోజుకి 15,000 20,000 అయింది కార్పొరేట్ హాస్పిటల్లో. ఆ అమౌంట్ అంతా ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉందా అంటే మా సంబంధం లేదు, చేతులు ఎత్తేసారు. ఒక రిపోర్టు కూడా గవర్నమెంట్ దగ్గర లేదు పాపకు సంబంధించి. ఈరోజు ఉన్న వాల్యూలు బ్లడ్ టెస్ట్ వాల్యూలు ఎంత ఉన్నాయో ఒకటి చెప్పాలంటే కూడా వాళ్ళకి తెలియదు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో గవర్నమెంట్ ఉందని మేము చెప్పుకోగలం. ఎందుకంటే వచ్చిన రోజు మేము మొత్తం బాధ్యత మాదిరి మేము సంతోషపడ్డాం. అమ్మయ్య మా పిల్లలను బతికిచ్చారు, ఎక్కడికైనా దేశంలో ఏ గవర్నమెంట్ అంత స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకెళ్తున్నారు అని ఎలాగైనా మా చేతికి వస్తాను అనుకున్నాం. ఈరోజు ఆ గవర్నమెంట్ రెయిన్బో హాస్పిటల్ ఎంతో కష్టపడి 3 నెలలు ట్రీట్మెంట్ చేసి ఎంతో కొంత చేసేది. ఇప్పుడు ఈ రికవరీ స్టేజ్ నుంచి పిల్లలు జాగ్రత్తగా ఉండాలండి. దీన్నే వదిలేస్తే ఇంకా ఇన్ని రోజులు పాపను ప్రాణాలతో ఇచ్చిన దానికి కారణం ఏముంటుందండి? ఒక్క క్షణమైనా ఆలోచించాలి గవర్నమెంట్ అనేది. వీడియో ఆన్ చేయండి, చూడండి పాప పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి. ప్రతిరోజు ఫిజియోథెరపీనా? అది ఆన్ చేయి పైన పెద్ద స్క్రీన్. చూడండి మేడ నుంచోబెట్టలేకపోతుంది. ఇప్పుడు 9వ నెల పాప ఎవరైనా మెడ నుంచోబెడతారు కదండి. ఓన్లీ లిక్విడ్స్ మొత్తం అంతా మిక్సీ చేసి లిక్విడ్స్ పెడతాయి కానీ ఆమె తీసుకోలే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉందా? ఇప్పుడు వాళ్ళు నెలకి చెప్తా ఉన్నారు 20,000 25,000 రూపాయలు సంపాదించుకుంటారు. మరి 20,000 25,000 రూపాయలు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు లక్షల రూపాయలు డబ్బులు హాస్పిటల్ డబ్బులు ఎలా ఖర్చు చేస్తారని అడుగుతా ఉన్నా. ఏంటండి అన్యాయం ఏంటని అడుగుతున్నా. ఇప్పుడేమో ఇమీడియట్ గా మధ్యాహ్నం చెప్పారంట డిశ్చార్జ్ చేసేసి మేము సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తామని పాపను తీసుకెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పాప రికవర్ అయిందా అడుగుతా ఉన్నా. పాప రికవర్ అయిందా? కాలేదు కదా. ఇప్పుడు రేపు జరగకూడదు ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వము మీద కేసులు కట్టాలి. ఈ ప్రభుత్వము డిపార్ట్మెంట్స్ మీద కేసులు కట్టాలి. ఇదేమి సామాన్యంగా ఇలా వదిలేది లేదు.
ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర న్యాయం జరగనప్పుడు ఏం చేయాలనండి? ఒక పక్కనేమో ప్రభుత్వ యంత్రాంగమే చెప్తా ఉంది మాకు సంబంధం లేదు తీసుకెళ్ళిపోండి. కలెక్టర్ చెప్తా ఉన్నారట. కలెక్టర్ నుంచి ఎమ్మెల్యే నుంచి కలెక్టర్ ఫుట్బాల్లో ఆడుకుంటున్నారట. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. పిల్లు కూడా వేయిస్తాం, లేకపోతే ఈ పార్టీలతోనే న్యాయస్థానంలో కేసు వేయిస్తాము. ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా, వీళ్ళకి న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ బాబు రితిక్ అనే బాబు తండ్రి అండి, ఈయన కూడా జరిగిన అంశం గురించి కూడా తెలియపరుస్తాడు. అందరికీ నమస్కారం అండి. రితిక్ వాళ్ళ ఫాదర్, నా పేరు లావరాజ్ అండి. మా బాబు ఇదే పరిస్థితుల్లో నైట్ డిశ్చార్జ్ చేస్తారండి. ఇమీడియట్లీగా అప్పటికప్పుడు కావాలని చేశారు. డిశ్చార్జ్ చేసి సంబరీ కూడా ఇవ్వలేదండి మాకు. ఇప్పుడు కూడా మేము మొన్న వారం కింద తీసుకొచ్చామండి. కొరండి డిస్ట్రిక్ట్ తీసుకొస్తే హాస్పిటల్లో 9,000 అయింది సార్. అది మీకు రాగానే మేము సార్ దగ్గరికి వెళ్ళిపోదురు కానీ మీరు ట్రీట్మెంట్ చేయించుకుందరు కానీ మీకు ₹1 కట్టక్కలేదు అన్న డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఓపీ రాయించుకుని లైన్లో నుంచుని అప్పుడు తీసుకెళ్ళి చూశారు సార్. ఈ అసలు డబ్బులే కట్టక్కలేదు అన్నది ఫస్ట్ లిస్టుకే డబ్బులు కట్టమన్నారు సార్. మాకు ఇలాగా ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలన్నా మాకు భరోసా ఇవ్వండి సార్, మీరు ఏదో కాగిత రూపంగా నాకు చెప్తే వాళ్ళు చూస్తారంట సార్. ఎలాగంటే ఎమ్మెల్యే గారు అన్నారు మీకేం కాదమ్మా నేను చెప్తానులే, నేను వస్తానన్నారండి. వస్తాను కూడా ఇప్పటికి కూడా రాలేదు సార్. అలా మా అబ్బాయి దగ్గరికి ఎవరు రాలేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే బయట నుంచుని వచ్చేసాం తప్ప ఎవరో లోపల కేకేనో లేరండి. మాకు అలా చేశారండి. బ్లడ్కి అండి మా బాబుకి ఇక్కడ ఎక్కువ రోజులు వెంటిలేషన్ మేము ఉండటం వల్ల ఇది స్కిన్ అంతా ఊడిపోయిందండి. దానికి వచ్చి ఒక స్టిక్కర్కి వచ్చి 7,500 అండి. దానికి 3 స్టిక్కర్లు పడ్డాయండి. నేనే తెచ్చుకున్నానండి. ఒక బ్లడ్కి ఇంచుమించు 90,00,000 దాకా అయ్యి ఉంటాయండి. ఓన్లీ బ్లడ్ తెచ్చుకున్న కుర్రోడు కోసం. ఇవన్నీ చాలా చేసాం. ఇంకా ట్యాబ్లెట్లు, బీపీ ట్యాబ్లెట్ అక్కడ లేవంటే బయట నుంచి అలా చాలా బీపీ మిషన్లో ఫిజియోథెరపీ కావాల్సిన ఎక్విప్మెంట్ అవి కూడా మా డబ్బులతోటే తెచ్చుకున్నాను. ప్రతిదీ కూడా చాలా మంది మేము బయట నుంచే ఇంచుమించు 2 lakhs ఖర్చు పెట్టి బయట నుంచే తెచ్చాము సార్. అదే హాస్పిటల్లోకి అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని మేము తెచ్చుకున్నామండి. ఆఖరికి డైపర్లు కూడా మేము కొనుక్కున్నాం సార్ లాస్ట్ టైంలో. అలా చూడాలంటేనే గవర్నమెంట్ మొత్తం అందరూ డిశ్చార్జ్ చేసేయండి, మీరు ఎందుకు ఉంటున్నారు తిరిగి హాస్పిటల్ మీద గొడవ ఆడుతుంటే ఆ హాస్పిటల్ వాళ్ళు అలా కాదండి అంటే మీ కాళ్ళు ఏళ్ళలో పెట్టుకుని బతిమాలితే సరే డిశ్చార్జ్ అయిపోయిందని చెప్పండి, మీకు ఎవరైనా ఫోన్ చేస్తానని చెప్పి ఒక 3 days ఉండితే ఆ డైపర్లు అని ఇవన్నీ మేము కొనుక్కున్నాం. పాలు డబ్బాతో సుద్దా మేము కొనుక్కున్నాం సార్. అలాంటి దౌర్భాగ్యం సార్ ఈ గవర్నమెంట్. యూరియా ఎంత ఉందండి? యూరియా క్రియేటిన్ పెరుగుతుంది సార్. మా బాబుకి ఇప్పటికి ఏది పెట్టినా కానీ ఉడకబెట్టి వేడి నీళ్ళు బాగా ఉడికిన తర్వాత లైట్గా కారం కానీ ఉప్పు కానీ ఏమీ తగలనికూడదండి. 6 నెలల వరకు అసలు ఈ బయటి వస్తువు ఏది తినకూడదు. నీళ్ళు తాగినా కానీ వేడి వాటర్ మాత్రమే, ఈ ఉడకబెట్టిందే. కనీసం ఫ్రూట్స్ కూడా తింటగలేదండి. ఒక ధాన్యం తప్ప ఇంక ఫ్రూట్స్ కూడా పెట్టగలేదు మా బాబుకి. 4 రకాల కర్రీ మాత్రమే, అదన్నా ఫ్రై చేసి పెట్టాలి. ఏదన్నా ఇబ్బంది అవుతే ఇబ్బంది అమ్మ. ఒకసారి అలాగే మాకు ఇదే హాస్పిటల్ ఉండగానే డిశ్చార్జ్ అన్నప్పుడు ఇబ్బంది జరిగిందండి. మా బాబుకి హై పెరిగిపోయిందండి, ఫీవర్ వచ్చిందండి, చాలా ఇబ్బంది పడిపోయింది. అప్పుడు అలాగే యూరియా 70కి వెళ్ళిందండి. అప్పుడు 14 kgs ఉండేవాడండి. ఇప్పుడు 8 kgs ఉన్నాడండి. మనం విజిట్కి తీసుకొచ్చినప్పుడు అండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలండి. వీళ్ళు చూడండి, వీళ్ళిద్దరు బాధితులు. ఈయనేమో బాబు పాప, ఇద్దరు బాధితులు. ఈ బాధితులు హాస్పిటల్లో పరిచయాలు అయినట్టున్నాయి. హాస్పిటల్లో పరిచయాలు అయ్యి వీళ్ళిద్దరికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న రాజమండ్రిలో నా దగ్గరకు వచ్చి మాకు ఈ రకంగా అన్యాయం జరుగుతుందండి, న్యాయం కల్పించండి అని అంటే, ఇదే మార్గం, ఒకటే మార్గము, వీళ్ళకి ఎన్ని చెప్పినా కానీ ఉపయోగం లేదు, ఖచ్చితంగా ప్రెస్ ముందరకు వస్తాము, ప్రజల ముందర పెడదాము, అవసరమైతే మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకువెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగేదాకా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా, వీళ్ళకి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు అది కూడా నేను మాట్లాడతానండి. హాస్పిటల్లో ఇప్పుడు మీకు న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, మేము నుంచుని ఉంటాం, మీ తరపున నుంచుని ఉంటాం. హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడతాము, అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడతాము. మీకు జగనన్న దగ్గరికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం కూడా నేను సార్ని అడుగుతాను. ఖచ్చితంగా మిమ్మల్ని కల్పించే కార్యక్రమం చేస్తాము.
న్యాయ పోరాటం కూడా చేద్దాము. ఈ ప్రభుత్వం ఎందుకు చేయరు అనేది కూడా చూద్దాం. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమండ్రి కల్తీపాలు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎంపీ మార్గాని భరత్. సీఎం ఆశయాలకు అనుగుణంగా హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ముందుకు సాగాలి. మంత్రి కందుల దుర్గేష్. దళిత క్రైస్తవులకు ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్కు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సమగ్ర నివేదిక సమర్పణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.